హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఎందుకంటే మీరు బాగుంటే నాకు ఒక లైక్ ఇస్తారు, అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ ఆనందం నాకు చాలు. నేను ఆనందంగా ఉన్నానంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్మెంట్ చేస్తాను, అందులో ఏ డౌటు అనుమానం లేదు. అందుకనే ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను, ఈ వీడియోకి లైక్ ఇచ్చే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, సైకో బ్యాచ్ అంతా ఒక్కసారిగా ప్యాంట్లు తడిపేసుకుని మరీ మీడియాల గొట్టాల ముందుకు వచ్చేసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారిలో మెంటలోళ్ళు కూడా ఉన్నారు. మెంటల్ అనగానే మీ మదిలో మీద లేదు మొదటి పేరు మెంటల్ కృష్ణ గారు అని నాకు బాగా తెలుసు. పిచ్చి పోసాని జగన్ షంటుతుంటే తట్టుకోలేక గొట్టాల ముందుకు వచ్చాడు. ఇదిగో పోసాని, నేను నిన్ను 3 చెరువుల నీళ్లు తాగించే లోపు ఓ గుక్కెడు నీళ్లు తాగు, చాకిరేవు మొదలెడదాం. శాపగానే గుడ్ బాయ్ లాగా నీళ్లు తాగావు. కానీ ఇదిగో ఒక్క విషయం మర్చిపోయావయ్యా పోసాని. బాటిల్ ఏంటి బులుగు కలర్లో లేదు, కొంచెం పసుపు మిక్స్ అయినట్లుంది. జగన్ చూస్తే ఇంకేమైనా ఉందా? నీకు సోక్కలు చూపించడం ఖాయవేలే. సర్లే వచ్చావు, నీళ్లు తాగావు, ఇక వాగుడు మొదలెట్టు. నేనంట చాలా భలే తిడతానంట. అందుకే నేను ఆ తిట్లు వలన చాలామంది సినిమా వాళ్ళు కూడా నాకు సినిమాలు ఇవ్వట్లేదంట. మళ్ళీ సాక్షి వచ్చింది, సాక్షిలో కూడా అక్కడ నుంచి ఆడు దూరేశాడు మళ్ళీ పోసాని, అక్కడ డింగ్ డాంగ్ ప్రోగ్రాము పెట్టేసుకున్నాడు అని వాడేంటో ఎన్నెన్నెన్నెన్నో వాడికి మానసిక రోగాలు ఉన్నాయో, ఆ శివాగాడికి ఎన్ని ఉన్నాయో మానసిక రోగాలు మరి చెప్పలేదు. నేను అంటాను, తిట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక తిట్టు ఎవడు తిడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క, TV5 కుక్క. అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. ఇదిగో నిన్ను మించిన ఊర కుక్క, పిచ్చి కుక్క ఎవరున్నారు చెప్పు మెంటల్ రాజా. ఊరకే మీడియా మీద పడి ఆడవమాక. అయినా వచ్చిన 5 నెలల్లో అప్పుడే చాలా వాగ్దానాలు బాబు గారు నెరవేర్చారు. నువ్వు గాని బూమ్ బూమ్ తాగి బజ్జున్నావేమో చూసుకో. నిద్రలే నీతో పాటు మీ బాసు కూడా నిద్రలేపు. 151 సీట్లు వచ్చినప్పుడు కుక్కలాగా వాగి 11 సీట్లకు దిగజారినప్పుడు పిచ్చి కుక్కలా వాగితే జనం నిన్ను శాశ్వతంగా పిచ్చి ఆసుపత్రికి సొంత ఖర్చులు పెట్టుకుని మరీ సాగనంపుతారు. ముందది చూసుకో. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు లాభం ఉంది. ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత నీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు, నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట తిట్టిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే గారిని చంపేసినా పర్వాలేదురా, ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి. కొండ మీద కూర్చొని, సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా, నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం? ప్రజల కోసం. నీ డబ్బులు కావాలకో వడ్డీ వ్యాపారం చేసుకో, పొలం దున్నుకో, ఇంకో వ్యాపారం పెట్టుకో. మీడియా వ్యాపారం కాదురా సన్నాసి. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరికి? ప్రభుత్వాలకు కాదురా, మాకు, మా ప్రజలకి. నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా చెప్పు?
నేను తిట్లు తెగ బూతులు తిట్టాయంట. ఇదిగో పోసాని ఊరకే అరవకు. తిట్లు నువ్వు తిట్టకపోతే ఎవరు తిడతారో చెప్పు. నీకు, శ్రీరెడ్డికి, ఆ బోరుగట్టగాడికి, కొడాలి నానికి బూతుల సామ్రాట్లుగా బిరుదులు కూడా ఉన్నాయి కదా. ఈ రోజు పోలీసులు బొక్కలో వేసి మక్కిలిరగదంతున్నారని భయపడి ఇదిగో ఇట్ట శుద్ధపూసలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. అయినా వయసులో పెద్దవాళ్ళని అరే ఒరే అని అనమని ఎవరు నేర్పారు? నీ తల్లిదండ్రులు గాని నీకు ఈ సంస్కారం ఉగ్గిపాలతో నూరు పోసారా? కాదు కదా. మరెందుకు? చేసుకో హ్యాపీగా జగన్ భజన చేసుకో. నీకేదో పదవి ఇచ్చాడు కాబట్టి నువ్వు చేసుకోవడం తప్పులేదు. అంతేగాని ఊరకే మీడియా మేనేజ్మెంట్లను తిడితే జనం చెప్పులతో కొడతారు. అయినా సాక్షి మీడియాను కూడా నడుపుతుంది భారతీరెడ్డే కదా. ఆమెను కూడా ఇలాగే తిట్టగలవా? ఆహా, ఏమీ లేదు. నువ్వు జనం పక్షాన పోరాడే వీరుడివి కదా, అందుకే అడిగా. ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా. సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో. ఒకడొకడు తిట్టాడంటే, రాస్కెల్ అన్నాడంటే, బాస్టర్డ్ అన్నా అంటే, నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా. సమాజం ఎప్పుడు నాశనం అవుద్దంటే మా దగ్గరకు వచ్చి, అమ్మా మాకు ఓట్లేయండి, మీ కష్టాలు తీరుస్తా, మీ కన్నీళ్లు తుడుస్తా, మీకు లైట్లు ఇస్తా, మీకు చదివిస్తా, మీకు బూట్లు ఇస్తా, మీకు చెప్పులు ఇస్తా, అన్నం పెడతా, ఎకరాలు భూమి ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని ఎలక్షన్లో గెలిచిన తర్వాత క్వశ్చన్ చేస్తే చెప్పుతో కొడుతున్నారే, వాళ్ళ వల్ల ప్రమాదం. ఓట్లు వేయించుకొని వాగ్దానాలు చెప్పి గెలవంగానే ఆ వాగ్దానం చేయకపోవడం, అది సమాజానికి ప్రమాదం. అవునా కాదా? మనది కదా ప్రభుత్వం. తిట్ల వల్ల సమాజం నాశనం కాదా? అంతేలే. నీలాంటి ఓడికి బూతులు పెద్ద విషయం కాదులే. అస్తమానం బూతు సాహిత్యం రాసే నీకు అవో పెద్ద మాటలే కాదు. మీడియా ముందుకు వచ్చి ఆ మాటలేంట్రా సన్నాసి. యాక్ చిత్తు నీ బ్రతుకు సేడా. వెనకటికి నీలాంటిడే నేను లేస్తే మనిషిని కాదన్నాడట. వాడు లేచేది ఎప్పుడు, ప్రతాపం చూపించేది ఎప్పుడు? నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగబెట్టే రోజు చాలా దగ్గరలో కనిపిస్తా ఉంది. ఇదిగో ఎట్టాగే గెలుక్కో, బాగా గెలుక్కో, కంపు కొట్టే వరకు గెలుక్కుని చెప్పకూడదు తినేసేయచ్చు. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు గట్టిగా ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే, లేకపోతే ఇన్ని వేల మంది వాళ్ళు కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకుంటూ జైల్లోకి ఎందుకు పంపిస్తున్నారండి? బికాజ్ ఆఫ్ సమ్ గ్రూప్ ఆఫ్ మీడియా. ఈ సమ్ గ్రూప్ ఆఫ్ మీడియా పోయి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు నాకి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రోగ్రాములు సంపాదించుకుంటున్నారు, పదవులు సంపాదించుకుంటున్నారు మీడియా వాళ్ళు. జస్ట్ లైక్ బిఆర్ నాయుడు ఎంత గొప్ప జర్నలిస్టో తెలుసా? ఆయన TV9 నేనున్నా దగ్గర. ఆ TV5లో ఆయన బిఆర్ నాయుడు అంటే ఇప్పుడు టీడీపీ కదా, అందుకని టీడీపీ బిఆర్ నాయుడు అంటున్నా, తప్పేం లేదు. ఈయన TV5లో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీలో లేదా రిపీటింగ్ ఐఎమ్ టెల్లింగ్, సినిమా ఇండస్ట్రీలో అనేది ది గ్రేట్ బిఆర్ నాయుడు పక్కన కూర్చొని తిట్టించాడు సినిమా ఇండస్ట్రీస్ అనొచ్చా? అదా తిట్టు నాదా? చేస్తున్నోర్ముయస్ బూతులు తిట్టిన వారిని బొక్కలో వేస్తున్నారా కుక్క అంటుంటే నువ్వేందు పోసాని అట్ట లంభాష మాట్లాడుతా ఉన్నావు. ఇంక బాగుపడవా? సినిమా ఇండస్ట్రీని తిట్టిస్తున్నారా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్లను వాళ్ళ అమ్మలనే తిట్టావుగా, అప్పుడేమైంది ఈ బుద్ధి? నీకు ఉంటది. అబ్బో, నా ఊహకే అందడం లేదులే. నీలో ప్రేత కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తా ఉంది. ఈ లంకారం భాష నోట్లోంచి రాకుండా కింద నుంచి రాడ్డు దింపుతారు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది నీకు ఆ బాధ ఏంటో. ఆ రోజు కోసం ఇదిగో పోసాని నేనే కాదయ్యో యావత్తు తెలుగు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఆ పవన్ కళ్యాణ్కు ఎప్పుడు కరుణ కలుగుతుందో, ఆ లోకేష్ బాబుకు ఎప్పుడు చిరాకేస్తుందో తెలియదు కానీ నీకు మాత్రం కొండ కోటింగ్ ఇవ్వకపోతే జనం ఊరుకునేలా లేరు. అంచేత మూసుకుని కూర్చోవడం బెటరు. శ్రీరెడ్డి చూడు, తప్పంతా జగన్ సజ్జలదే, మాదేవి లేదు క్షమించండి అంటూ
వంగి వంగి దండాలెట్టేసింది. ఆ లౌక్యం నీలో లేదు. చెప్పు దెబ్బలు తినే కళ నీలో మా బాగా కనిపిస్తా ఉంది. ఎవడ కర్మకి ఎవడ బాధ్యుళ్లే కానివ్వు. అలాగ తిడితే ఏమనుకుంటారు? ఇప్పుడు నేను తిట్టుతున్నాను, వాడు ఏమంటున్నాడు? నేనే తిట్టలేదు అనుకో, తిడుతున్నావు కదా సైకో, వీడి మీద కేసులు పెట్టండి, పోసాని మీద రేపు జైలు పంపించండి, వాడికి బయట తిరగకూడదు, వాడు బతకూడదు అన్నావే. మరి నీ టీవీ5లో నీ టీవీ5లో నీ బిఆర్ నాయుడు పక్కన కూర్చొని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని లమ్ 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 అని డాష్ 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 అట తిట్టించాడంటే ఎందుకురా వాడి మీద కేసులు బుక్ చేయలేదు? ఎందుకురా వాడిని కొట్టలేదు బిఆర్ నాయుడిని? ఎందుకురా వాడిని జైలుకి పంపించలేదు? ఎందుకు ఆ టీవీని ఆపలేదు? ఎందుకు ఆపకపోగా నీ నోట్లో 10 బస్తాలు బ్లీచింగ్ పౌడర్ పోయ్యా. ఆ బూతులేంది పోసాని, బీపులు కూడా వేసుకోవడానికి వీలు లేకుండా ఆ బూతులేంది అంట. నీ పని అయిపోయిందిలే. ఇక నీకు బోరిగడ్డకు ఒకటే సెల్ల ఏర్పాటు చేస్తారులే. మీలో ఎవరు బూతులు సామరాటో అక్కడ తేల్చుకుంటే బెటరు. ఇరగ కుమ్మాలి. నువ్వు మరోసారి బూతు మాట మాట్లాడాలంటే ప్యాంట్లో పోసుకునే రేంజ్లో ఉత్తి కారెయ్యాలి. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. అప్పటి వరకు నువ్వు బోరుగడ్డ బూతు చరిత్ర అని బుక్ రాశాడట, అది చదువుకుంటూ కాలక్షేపం చేసుకో. పో పో పోసాని.